వీడియో లిస్ట్ డౌన్లోడ్ అయితే ఇప్పుడు ఎలా కంబ్యాక్ ఇద్దాం రా? కాన్సెప్ట్స్ ఎలా ఉండాలో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ లో పెడతారులేరా. అంతలోపల మనము ఫెస్టివల్ ఎంజాయ్ చేద్దాం పర్రా. రే జయదీప్, నేను మా నాన్న భోగిమంట వేసకపోతాను, నువ్వు కూడా రారా. నాన్న భోగిమంట వేసినందుకు థ్యాంక్స్ నాన్న. జాగ్రత్త నాన్న, ఫైర్ కి దగ్గరలో ఉండకండి, దూరమే ఉండండి సరేనా? నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. భోగిమంట భలే ఉంది కదరా. ఏందిరా మనం భోగిమంట వేసి ఊరంతా కనిపిల్ల, ఇట్లా కాదు నేను పెడతాను చూడు. అయ్యో ఒక్కట్ట పడిపోయింది, లోపల పెడదాం. ఇంటికి వెళ్ళిపోతాం రారా. మళ్ళీ ఏమైందిరా? భోగిమంటలో చేయి కాల్చుకున్నాడు అంకుల్. ఎట్లా కాల్చుకున్నానా? నీకు చెప్తానే ఉన్నా కదా ఫైర్ దగ్గర పోతూ దూరం ఉండమని. అంటే మీరేనా సార్ భోగి మంటల దగ్గర పంపించిండేది? పిల్లలు భోగి మంటలు కావాలని సరదా పడుతుంటే వేసి ఇచ్చాను సార్. ఇలా కాల్చుకుంటాను అనుకోలేదు. మీకైనా ఉండాలి కదా సార్, భోగి మంటలు వేసినప్పుడు పక్కనే ఉండాలి కదా. అట్లా వదిలేసి వస్తే మా వాడు ముందుగానే తులగనా కొడుకని తెలుసు. సో మీరు కూడా భోగి మంటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. విష్ యూ హ్యాపీ భోగి. రే జిషు రారా, ఇక్కడేరా మనం దొంగతనం చేయబోతుంది. దొరికితే ఉతికేస్తారా. మా నాన్న ఉతుకుడు ముందు ఉతుకుడు చుమ్మా. రే దొంగతనంగా వచ్చినప్పుడు వేషమన్నా మార్చాల కదరా. 1 సెకండ్. బ్రో, మా ఫ్రెండ్ జయదీప్ ఎక్కడ చూసినావా? ఏ జయదీప్, జయదీప్ ఎక్కడున్నావురా? రే తిక్కనేరా, నేను రా జయదీప్ ని. రే నేనే గుర్తుపట్టలేదంటే ఇంకెవరు గుర్తుపట్టలేరురా మళ్ళీ నాకు. ఇదిగోరా తీసుకో. స్లోగా పదా, అదేరా నల్లకోడి. కోళ్ళు దొంగతనం చేసేకి వచ్చినారా మీరు? దొంగనాకుడు ఇద్దరు. తాడిపితే మెడలు ఇరుగుతాయి. కోళ్ళ దొంగతనం వస్తే కట్టయ్యగా ఇంకా కొట్లా సంతోషించు. అసలు ఏం చేశారా? మళ్ళీ నువ్వేనా? సంక్రాంతి రోజు కోడి పందాలు ఆడాలంటే కోడి ఉండాలి కదా, అందుకే కోడి దొంగలించడానికి వచ్చినాం. కోడి పందాలు ఆడాలంటే కోడిని పెంచుకొని పందానికి తీసుకొని వెళ్ళాలి నాన్న. ఇట్లా దొంగతనం చేయకూడదు. కోడి పందాలు అనేది ఒక ఆచారం కోసం పెట్టారా, జూదం కోసం కాదు. హ్యాపీ సంక్రాంతి. రే జిషు ఆడుకునే పోతుందారా. వస్తానా, బాయ్ డాడీ. ఏం చేద్దాం రా? చాలా ఆలోచించినారా, ఈ చిన్న బుర్రకేం తట్టట్లేదు. అసలు నువ్వు ఇలా ఎన్నో కేయాలనుకుంటున్నావు? ఈ గేమ్ లో మా నాన్నకి చెక్ పెట్టకపోతే నాకు పెడతారా మా నాన్న చెక్. మీ నాన్న బండిని దొంగతనం చేద్దామా? దొంగతనం చేయాలంటే మనుషులు కాలరా, వాళ్ళకు కూడా డబ్బులు వెళ్ళరా. దొంగతనం అంటేనే కష్టం లేకుండా డబ్బులు సంపాదించేదిరా, మళ్ళీ వాళ్ళకే నువ్వు ఇస్తాను చెప్పు డబ్బులు. మళ్ళీ అట్లయితే దొంగతనం వద్దులేరా, అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి కదా. సరే అట్లయితే ఇంటికి పోయి కీస్ తీసుకొని రాపో, దొబ్బుకుంటా పోదాం. చా, కీస్ కోసం ఎదిగితే డబ్బులు దొరినాయి. రేయ్, జోబిలో నుంచి చేయి తీయలేదనుకో రేపటి నుంచి ఒక చేత్తో పోతావు స్కూల్కి. జోబిలో నుంచి చేయి తీయలేదనుకో రేపటి నుంచి ఒక చేత్తో పోతావు స్కూల్కి. నాన్నగారు, నిద్రలో మీ ప్యాంట్ జారిపోతా అంటే పైకెక్కిస్తాను నాన్నగారు. నువ్వు బయటికి వెళ్ళలేదనుకో ప్యాంట్ ఊడిపోయేలా కొడతానన్నా. నాన్న, నా ప్యాంట్ జారిపోతే మన సబ్స్క్రైబర్స్ చూసి తట్టుకోలేరు నాన్న, నేను పారిపోతానా. బాయ్. బండికి కీస్ లేకుండా ఎట్లా అని చేయాలా? బ్లూ వైరా రెడ్ వైరా? బా అంకుల్ అంకుల్, నేనేం చేయలేదు అంకుల్, అంతా చేరిపి మీ బండి కిడ్నాప్ చేయాలనుకున్నాడు. నువ్వా? అరే నువ్వేంట్రా మా నాన్న దగ్గర నువ్వే ఇరికిచ్చేలాగున్నావు. మా నాన్న లోపల నాకు చెమటలు పట్టించినాడు. నువ్వని నాకు తెలుసురా, ఊటిని భయపట్టిద్దామని. శత్రుడు ఆడే ఉన్నాడు రా, మన ఫ్రెండ్స్ రూపంలో మన చుట్టూనే తిరుగుతా అంటారు. బండికి దొరకలేదు, రారా బండిని దుబ్బుకుంటా పోదాం. నువ్వు ఫ్రెండ్ పట్టుకుని నేను బ్యాగ్ పట్టుకుంటా. Come on ra, you can do it ra, na full support నీకే రా, మన గ్యాంగ్ లో నువ్వే రా బలవంతుడు. Come on ra, రే come on ra. నేను వల్ల గాడం లేదు, నువ్వు ముందర రారా, నేను ఎక్కిపోతా. నీ వల్లే కాలేదంటే నేను బండి దోశలో గుడ్డు పెడతారా. జై బజరంగబలి. రెండు గట్టికి ముక్కదురా, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఈ బండిని మనం దొబ్బలేంలే గానీ నాకు ఒక ఐడియా వచ్చిందిరా, దీన్ని కదలకోకుండా చేసేద్దాం. పెట్రోల్ ట్యాంక్ లో మున్ను పూసేద్దామా? రెడ్డినేలా పెట్రోల్ ట్యాంక్ తీయాలని కానీ కీసుకాలరా, ఇవన్నీ కాదు కానీ టైర్లో గాలి చేసేద్దాం. అబ్బాబ్బాబ్బా, ఏం తెలియరా, ఈ తెలివి చదువులో పెట్టచ్చు కదరా. అది అవ్వదమ్మా. రే దీంతో రావట్లేదురా, పుల్లలని ఇరిగిపోతానే. దీంతో రావట్లేదురా, స్టీల్ గడ్డి అయితే బెటరు. థ్యాంక్స్ రా. దీంతో రావట్లేదురా, స్టీల్ గడ్డి అయితే బెటరు.
థ్యాంక్స్ రా. అమ్మయ్య భలే గడ్డి ఇచ్చావురా, గాలి వెళ్ళిపోతుంది. రే నేనెక్కడ ఇచ్చాను రా? మరి ఇదేంటి? మీ నాన్న బండి కీసురా. అవునరా బండి కీస్ రా. మరి బండి కీస్ ఇచ్చిండేది? నాన్న ఏం చేస్తున్నావు నాన్న? టైర్లో రాళ్ళు ఇరుకుంటే పీక్తోండి నాన్న. ఇప్పుడు మీరు సేఫ్గా వెళ్ళొచ్చు నాన్న. కీస్ తీసుకోండి, హ్యాపీ జర్నీ. నువ్వు పైకి లేరా. నాన్న కొట్టొచ్చు నాన్న, ప్లీజ్ నాన్న. బండికి గాలి బిక్తావరా, గాలి నా కొడక. అయ్యో సారీ సార్. నువ్వు రారా. తగిలిందా? లేదు తగలేదు నాన్న. అయ్యో తగలేదా? వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకో రౌండ్ లేదు వేస్తాను. నాన్న, తగిలింది 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 తగిలింది. తగిలిందా? లేదు తగలేదు నాన్న. తగలేదా? వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇంకొక రౌండ్ వేస్తాలే. లేదు నాన్న, తగిలింది 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 తగిలింది. అదేం కొట్టడం సార్? ఇతరులకు హానయ్యలో కొడతారా? అయ్యో మీరు వస్తుండే చూసుకోలేదు సార్, పొరపాటున కొట్టేశాను. మరి ఎందుకు సార్ ర్యాంప్ ఆడిస్తున్నారు వాడిని? ఇద్దరు కలిసి బండ్లో గాలి బిక్తున్నారు సార్. జస్ట్ నేనే ఏమన్నా అనుకోవచ్చు, వీడు నా కొడుకే కదా సార్. కోపం రాదా ఇట్లా చేస్తే? బండ్లో గాలి బిగుతున్నారా? కొంపతీసి గాలి షాప్ ఓనర్ కూడా మీ ఫ్రెండా? వ్యాపారం చేయాలని బిగుతున్నారు కదా? హాలిడేస్ 2 రోజులు అవుతుంది అంకుల్. స్కూల్ ఉన్నప్పుడు అంతా చదువు అని చంపేసినారు అంకుల్. హాలిడేస్ లోనే వదిలేరు కదండి అంకుల్. ఇది న్యాయమేనా? సరే బండ్లో గాలి పీకడం ఎందుకు నానా? అంకుల్ పొద్దున్నే కరాటే అంకుల్, మధ్యాహ్నం స్విమ్మింగ్ అంకుల్, సాయంత్రం ట్యూషన్ అంకుల్, రాత్రి మ్యూజిక్ అంకుల్. ఇంకా నాకు టైం ఏడుంది అంకుల్ జెస్సీతో ఆడుకునేకి. ఇవన్నిటికీ పోవాలంటే బండి కాలే కదా అంకుల్. అందుకే బండ్లో గాలి పీకేసిన. అప్పుడు ఎక్కడికి పోయేకుండదు. ఇష్టం లేనప్పుడు ఎందుకు సార్ అంతలా ఫోర్స్ చేయడం? నానా నీకేదైనా ఇష్టం లేదంటే నాన్నతో ఫ్రీగా మాట్లాడి చెప్పొచ్చు కదా. నేను ఏదైనా నో అంటే చాలు అంకుల్, అమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు అంటాడు అంకుల్. వాడికి ఏమి ఇష్టమో కనుక్కొని ఎంకరేజ్ చేయండి సార్. ఎందుకు సార్ వాడికి ఇష్టం లేని ఫోర్స్ చేస్తున్నారు? మీకైనా తప్పు అనిపించట్లేదా? సారీ నాన్న, ఈ హాలిడేస్ లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు చెప్పు, అందులో జాయిన్ చేపిస్తా. సరేనన్నా. వీటన్నిటికంటే ముందు జయదీప్ రోజు స్కూల్కి లేట్ వస్తున్నాడు అంట. ఎందుకు వస్తున్నాడో తెలియట్లేదు. అవన్నీ తెలుసుకొని అలవాటు చేయొచ్చు కదా సార్ స్కూల్కి త్వరగా రావడానికి. ఓహో, పొద్దున్నే స్కూల్కి ఎందుకు లేట్ అవుతుందో ఇప్పుడు అర్థమైంది సార్. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఒక చోట, సాక్స్ ఒక చోట, షూ ఒక చోట విసిరేస్తే పొద్దున్నే వెతకడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఈసారి మాత్రం ఇది అలవాటు చేస్తా. ఆర్గనైజ్డ్ గా ఉంచుకునేలా అలవాటు చేస్తాను సార్. బాయ్ జయదీప్. చూడు నాన్న, ఇది నీ కబోర్డ్. స్కూల్ నుంచి రాగానే నీ థింగ్స్ అన్ని జాగ్రత్త తీసి అక్కడ పెట్టాలి. లేదనుకో రేపటి నుంచి ఆ కబోర్డ్ లో నువ్వు ఉంటావు. ఏమన్నా ఆడుకుందాం? ఫోన్ ఆట ఆడుకుందామా? మన దగ్గర ఫోన్ లేదు కన్నా. మేవునా ఏక్ నిమిషం. టాంటడాన్. సీత, నేను ఇక్కడి నుంచి మాట్లాడతా, నువ్వు అక్కడికి విను, సరేనా? తీసుకో. నేను అక్కడికి పోతే నువ్వు మాట్లాడేది నాకు ఎలా వినపడిస్తున్నా? నా గట్టిగా అరుస్తావా? నేను మాట్లాడితే నీకు వినిపిస్తుంది, వెళ్ళు వెళ్ళు. హలో సీత, వినిపిస్తుందా నానా? వినిపిస్తున్నా. ఏం చేస్తున్నావు నువ్వు? నేనా దుబాయ్ లో ఉన్నా నాన్న, ఇప్పుడే ఫ్లైట్ దిగాను. నాన్న దుబాయ్ లో చలి ఎక్కువ ఉంటుంది, ఏదన్నా స్వెటర్ వేసుకో. హలో సీత, నాకేం వినిపిస్తలేదు. సిగ్నల్ కట్ అయితే తోలు తీస్తా, కాలు పైకెత్తో. హలో సీత. మాయ నువ్వా? వస్తున్నా ఉండు. సూరి ఎవరి తయారు చేసింది? నేనేనయ్యా. నాకు ఇచ్చేస్తావు సూరి? తీసుకోండి అయ్యా, అయినా మీకు పెద్ద ఫోన్ ఉంది కదయ్యా. సూర్య ఆ పెద్ద ఫోన్ వాడడం వల్ల హెడ్ఏక్, హెయిర్ లాస్, టెన్షన్స్. కానీ ఇదైతే ప్రతి ఒక్కరు వాడిన మొదటి ఫోన్ సూర్య. ఇదైతే నేను చిన్నప్పుడే తయారు చేసుకుని వాడుకున్నాను అండి. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా తయారు చేసుకుని ఉంటే కమెంట్ చేయండి. ఆగండి. అయ్యా సిరమ్మ రానిట్లేదయ్యా. మా ఇంట్లోకి మీరు ఎందుకు వస్తున్నారు? సిరి, సోఫా అడ్డం ముందు 2 సార్లు కొట్టుకుందన్నావు. వాళ్ళు వస్తే జరుపుతారు, లేదంటే 3 సార్లు కూడా కొట్టుకుంటుంది, నీ ఇష్టం. త్వరగా సర్దేసి వెళ్ళిపోండి. అయ్యా అయిపోయిందయ్యా, వెళ్ళొస్తాను. ఏం సీత అలా చూస్తున్నావు? నాన్న బొమ్మలు షోకేస్ లో పెట్టే బదులు నాకు ఇస్తే ఆడుకుంటా కదా నాన్న. కొన్ని షోకేస్ లో ఉంటేనే అందం నాన్న. మనం వెళ్దాం పదా. నాన్న బొమ్మలు కావాలి నాన్న. ఊరికే ఉండు సీత. సీత. యాహూ! అయ్యా మీరేంటయ్యా ఇండ్లు ఖాళీ చేస్తున్నారా? బొమ్మలు షోకేస్ లో ఉంటే అందం సూరి, అవే బొమ్మలు పిల్లలు ఆడుకుంటే ఆనందం సూరి. సీతకు మోజు తీరేంత వరకు బొమ్మలతో ఆడుకొని తర్వాత తెచ్చి మనం. నాన్న ఈ బొమ్మల కన్నా నువ్వే అందంగా ఉన్నావు నాన్న. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఓయ్ ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమ్మా, మా అయ్యగారు వస్తే తిడతారు నన్ను. ఓయ్
అయ్యప్ప తగిలినే. అట్లా కాదు, ఇక్కడ ఉండి పట్టేసుకుందాం. అయ్యో అయ్యో, ఇట్లా కాదు, ఉండు. వస్తుంది వస్తుంది వస్తుంది, పట్టేసుకున్నా. ఎవరి కోసం వచ్చావు నువ్వు? అసలు కూతురు లేదని బాధపడుతుంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. సీత సీత, యూనిఫామ్ అయ్యగారు కొట్టించారా? చాలా బాగుంది సీత. ఏ మా సీత యూనిఫామ్ లో చాలా బాగుంది. సూరి, అయ్యా, సీతని బాగానే కిడ్నాప్ చేశానా? కిడ్నాప్ ఏందా? కిడ్నాప్ మీరిద్దరు కలిసి డ్రామాలు అన్నారు కదా. అయినా సీతని ఇలా చూసి చాలా ఆనందంగా ఉందయ్యా. మా అమ్మలాగా కనిపిస్తాందయ్యా. ఏంటి సూరి నువ్వు? ఛ,